బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మీరు సినిమా చూసారు కదా, ఎక్కడ ఏదో చుట్టేశారు, ఏం లేదు. ఇదేదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ. ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి, అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ దాట్. మరి అందుకనే ఆయన 70 days 80 days అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్, ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, చెప్పి కొట్టాడు అన్నారు కదా, అవును. దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకు ఉండాలి. ఓకే, అంటే ఈ సినిమా వచ్చింది, నాకు బాగా నచ్చింది, ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అండ్ ఐఎమ్ షూర్ దే వర్ మెనీ ఫిల్మ్స్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రెండోసారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళుంటారు ఆయన. కరెక్ట్. ఎందుకంటే ఆ పల్సు పట్టుకున్నారు ఆయన. ఫర్ హిమ్ టు నో, అవును. ఆహా నేను దీనికి ఎంజాయ్ చేసా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా, ఏది ఆయన రాయని సినిమాలకు కూడా, వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. లేకపోతే యూ విల్ నాట్ నో సార్. ఇట్లా అంటే ఆయన పటాస్ తీసి 10 ఏళ్ళు అయింది కదా, అవును, 2015. దానికన్నా ముందు ఆయన చేసుంటాడు ఇది. అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి. అవును. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి సార్, నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్, 350 కోట్లు. అదేమి రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి. అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు అవేమి. ఎక్కడన్నా నిల్చున్నారు వీళ్ళంతా వెళ్ళి, పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు, మేము 350 అనుకున్నాం, మాకు 200 వచ్చిందా, 150 మీరు ఇవ్వచ్చు కదా అని ఏమన్నా అడిగారు వెళ్ళి. లేదు, థియేటర్లో ఆడియన్సెస్ హ్యావ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు. అవును. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి, ఏదనుకుంటే. పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి, అందరు ఒకటే లాంటి సినిమాలు తీస్తారా? కరెక్ట్. అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా? ఎస్పెషల్లీ ఇండియాలో బేస్ మన సినిమాలు, మన బేసిక్ మన ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది బాగా నమ్ముతారు. అవును. వీ మేక్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీసారు అన్నట్టు ఉంటుంది కదా. మన దగ్గర అయితే వెరీ ఇది. హాలీవుడ్లో అట్లా కాదు. హాలీవుడ్లో ఒక పెద్ద ఏ లిస్టర్ కూడా వెళ్ళి హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమాలు. ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది, అది ఏమన్నా ఉందా దానికి? ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ తిని చూసేటట్టు ఏమైనా ఉంటుందా? అది అట్లేం ఉండదు. మరి టాప్ గన్ ఉంటుంది కదా, మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా, అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ మీ ప్రిడామినెంట్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, హౌ దే బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా. అది కూడా అదే సార్ బ్యూటీ. ఇప్పుడు సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్, షాపింగ్ మాల్లో 10 రకాలు చేయొచ్చు. ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు. షాపింగ్ మాల్ అవ్వదు కదా. బట్టలు కొనుక్కోవచ్చు, అన్నము తినొచ్చు, తాగొచ్చు, పిల్లలు గేమ్స్ ఆడొచ్చు, మీరు చెప్పులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అలాగే సినిమాలు కూడా చూడొచ్చు, జంక్ ఫుడ్ తినొచ్చు. అవును. ఒక షాపింగ్ మాల్లోనే అంత వెరైటీ ఉంటే ఇండస్ట్రీలో ఎందుకు ఉండదు? అంటే ఎంత పర్టికులర్గా నేను అనిల్ గారి గురించి ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా నేను ఇది ఆయన అడగాలనుకున్నాను. నాకు ఆయన ఉండే బిజీ వల్ల ఆ ప్రెస్ మీట్కి నేను రాలేకపోయాను. సో ఆయన ఇంటర్వ్యూ నాకు దొరకలేదు, కాబట్టి తెలుసుకోవాలని అడిగాను. గ్రేట్ కన్విక్షన్ ఇన్ వాట్ హీ డస్. మంచిగా నమ్ముతారు అండ్ షూట్ చేసేటప్పుడు మీరు చూస్తే మీరు ఇంక ఈ క్వశ్చన్ అడగరు ఇంక. ఎందుకంటే నమ్మకం ఆయనకి, చాలా నమ్మకం ఆయనకి. ఆయన స్క్రిప్ట్ మీద ఒక 200% నమ్ముతాడు ఆయన. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు చెప్పా కదా, ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఆయనకి. ఆయన సిస్టమ్ ఆయనకు ఉంది. అండ్ చిరంజీవి గారు చెప్పారా, ఆయనే అపోజిషన్ లీడర్ అయిపోతాడు ఆయన సినిమా మీదని. ఇది అవసరం లేదు కట్ చేయి, ఇది అవసరం లేదు కట్ చేయి. తెలియడానికి కూడా హౌ డస్ హీ నో దట్ ఇది కట్ చేస్తే బెటర్, అది కాకుండా ఇది కట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో పల్స్ తెలియడం. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియల్ ఆడియన్సెస్ గోయింగ్ టు
గో వాచ్ హిస్ ఫిలిం, ఎంజాయింగ్ ద ఫిలిం. నేను మణిశంకర్ వరప్రసాద్ సినిమా అయితే 12th రోజు వెళ్ళా, మా 5-6 ఫ్రెండ్స్ తోటి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాను. కూర్చుంటే 40 years 50 years 55 years అంకుల్స్ లేచి డాన్స్ చేస్తున్నారు. నాకు ఒకటేసారి ఓహో, అంటే ఒక ఇందిరాకు కూడా ఇలానే చేసి ఉంటారు. వాళ్ళు అప్పుడు వాళ్ళు యంగ్స్టర్స్ కదా, ఒక గ్యాంగ్ లీడర్, ఒక కొండబీటి దొంగ, ఇట్లా వీళ్ళు ఒక ఘరానా మొగుడు, ఒక హిట్లర్, ఇట్లైనా వాటన్నిటికీ వీళ్ళు ఇట్లా దే రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం సార్. సో దానికి ఇంకా పేరు పెట్టడానికి అవసరం లేదు, పెట్టేవాళ్ళు పెట్టుకోనియండి, బట్ సార్ పట్టించుకోని ఎనీవే, అండ్ ఐ థింక్ హీస్ డూయింగ్ గ్రేట్. అండ్ మణిశంకర్ వరప్రసాద్ గురించి నాకు ఇంకొక క్వశ్చన్. యా హర్షవర్ధన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నప్పుడు అనిల్ గారు వెళ్ళి ఒక్కో దగ్గర కరెక్ట్ చేసేవాళ్ళంట. ఆయన ఏందిరా చిరంజీవి గారిని ఈయన కరెక్ట్ చేస్తున్నారంటే ఈయన వెళ్ళి చెప్తుంది ఏదో కాదు, సార్ ఆ గ్యాంగ్ లీడర్లో లుక్ ఇవ్వండి, సార్ ఆ ముఠా మేస్త్రిలో చెయ్యి తిప్పినట్టు తిప్పండి, ఈ చెప్తున్నారంట. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్లు అనిల్ రావిపూడి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఒక్కసారి అయితే నేను చిరంజీవి గారు నార్మల్గా షార్ట్ అయిన తర్వాత కూర్చుంటే మాట్లాడుతున్నప్పుడు అన్నారు, అనిల్ రావిపూడి ఒకటి రాసుకునేటప్పుడు ఒకటి అనుకుంటాడయ్యా, అది కనుక మనం దాన్ని తప్పి వేరే ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలు తీసుకోలేడు, పాపం అల్లాడిపోతాడు చిన్నపిల్లలాగా. అంటే ఆయన కూడా ముచ్చటగానే ఆ మాట అన్నారు. సో వెరీ పర్టికులర్, మనం ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి, ఎందుకంటే ఆయన అలా అనుకొని రాసుకున్నాడు. అది ఏదైందా నా షాట్ నాకే చెప్తున్నాడు. అవును. అండ్ సార్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు చిరంజీవి గారి పక్కన 50 రోజులు ఉండి చూశాను కదా సార్ని. ఐ ఫీల్ లైక్ నాకు ముందటి నుంచి ఉండేది ఒకటి ఏంటంటే, కమర్షియల్ సినిమాకి రాయడం అంత ఈజీ కాదు. కరెక్ట్. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు ఎలాంటి సినిమా అయినా రాయగలరు. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు డాక్యుమెంటరీ కూడా తీయగలరు. డాక్యుమెంటరీ తీసేవాళ్ళు వచ్చి కమర్షియల్ సినిమా రాయలేరు. కరెక్ట్. ఇది నాకు ముందు నుంచి నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ హౌ దే వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన ఇది చేసినప్పుడు యాక్ట్ చేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, కమర్షియల్ యాక్టింగ్ కూడా టఫే. ఓకేనా, అదంత ఈజీ కాదు, అదే కష్టం. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చెప్పేది ఏంటి నేను చూసా. సార్ దాన్ని ఎంత బాగా ఓన్ చేసుకొని అనిల్ రావిపూడి గారికి నచ్చిందే ఇచ్చి, అండ్ ఆయన కూడా అంటే ఆయన తాలూకా ఐడియా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎంత బాగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ, ప్లస్ అనిల్ గారు కూడా హ్యాపీ దాంతో. ఎస్ నేను చెప్పింది నేను అనుకున్నట్టే వచ్చింది. ఎస్ ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సినిమా ఉండాలి. ఎస్ అట్లా చేసుకుంటూ సార్ కొంచెం కొత్తగా ఏమైనా చేయాలంటే కూడా చేసి అంటే ఐ సీన్ దిస్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో చిరంజీవి గారు దాన్ని ముచ్చటగా పాయింట్అవుట్ చేసి ఎంజాయ్ చేశారు. అరే బాగుంది నువ్వు ఇది అనుకున్నారు. బట్ వెన్ హీ కేమ్ ఆన్ టు ది షర్ట్, అనిల్ గారికి ఇచ్చేది అనిల్ గారికి ఇచ్చుకుంటే ఇంకొంచెం దానిలో కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ వుడ్ డూ అట్లా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe